హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర బంగాళదుంప కూర అండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మాత్రమే మగ్గించుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలండి, అందుకోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంప కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇవి సగం మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అందులో ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. చూడండి, బంగాళదుంపలు కూడా పూర్తిగా వేగిపోయి ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పాలకూరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆకుకూరలు ఎప్పుడూ కూడా ఫస్టే మూత పెట్టి మగ్గించకూడదండి, కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇప్పుడు ఆకుకూర కూడా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలాగా ఇందులో వాటర్ అవసరం లేదండి, ఈ పాలకూర వాటర్లతోటే ఈ కర్రీ అంతా ప్రిపేర్ అయిపోతుంది, మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్మాల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి, అలాగే పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, పాలకూర బంగాళదుంప కూర రెడీ. సర్వ్ చేసుకోవటమే. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.